అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా అయితే ఇప్పుడైతే మనమైతే ఒక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 5 అనమాట. ఇది కేపీహెచ్పిలో. ఇక్కడైతే మనకు పెద్ద వినాయకుని అయితే ప్రతి ఇయర్ అయితే పెడతారు. లోపల ఎంట్రీ మాత్రం చాలా అదిరిపోయింది. పోయినసారి కంటే ఈసారి అయితే చాలా బాగా పెట్టారు. ఫస్ట్ ఎంట్రీలో అయితే శివుని అయితే ఇక్కడైతే మనకైతే పెట్టారనమాట. దీని చుట్టూ అంతేకాకుండా మన చెట్లు కూడా అలంకరించారు. అంతేకాకుండా స్టార్టింగ్ నుంచి దేవుని ఎంట్రీ అయ్యే వరకు కూడా ఫుల్ అన్ని దేవుళ్ళు అయితే పెట్టారు. ఇంకా అంతేకాకుండా పోయినసారి అయితే ఇన్ని చెట్లు పెట్టలేదు, ఇన్ని దేవుళ్ళని అయితే పెట్టలేదు. ఈ ఇయర్ మాత్రం ఇంకా గ్రాండ్గా అయితే చేస్తున్నారు. ఇదైతే మనం అయితే లోపల దేవుడు ఎలా ఉన్నది, ఎంత పెద్ద దేవుడు అనేది మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ చూసే ముందు అయితే మనం అయితే ఇక్కడ చాలా నరసింహస్వామి అలాగా అంతేకాకుండా ఇక్కడైతే మనకి కనకదుర్గమ్మ ఇంకా చాలా దేవుళ్ళు అయితే పెట్టారు. ప్రతి ఒక్క దేవుని అయితే మంచిగా లైట్స్తో అంతేకాకుండా చెట్లు అన్ని పూల కుండీలతో అంతే మనకైతే ఇక్కడ అలంకరించారు దేవుని అయితే. చాలా బాగుంది. ఇక్కడైతే పెద్దమ్మ తల్లి అనమాట. పెద్దమ్మ తల్లిని కూడా ఇక్కడైతే పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ నరసింహస్వామి ఇంకా చాలా దేవుళ్ళని అయితే ఇక్కడైతే మనకైతే ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక పీస్ఫుల్ ఏరియా అనుకోవచ్చు. ఇక్కడైతే శివుడిని కూడా మనకి సపరేట్గా ఇక్కడ వాటర్ కూడా దాని మీద శివుడు వాటర్ కూడా ఎనీ టైం అయితే పోయేటట్టు పెట్టారనమాట. అంతేకాకుండా ఇది ఒక మంచి వినాయకుడి ప్లేస్ అని ఒక చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తుర్రు ఇక్కడ. ఎందుకంటే ప్లేస్ కూడా బాగుంటుంది విశ్రాంతిగా. అంతేకాకుండా ఇది పార్క్లో కదా, ఇది ఒక పార్క్ ఏరియాలో అయితే పెట్టారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కృష్ణుని బొమ్మ కూడా పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనిపిస్తుంది కదా శివుని బొమ్మ కూడా ఇంకా కూడా పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఎంట్రీ కూడా లైట్స్ మాత్రం అదిరిపోయింది. ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎవరన్నా చూడాలనుకుంటే ఇక్కడ రోడ్ నెంబర్ 5లో మనకైతే ఇలాంటి వినాయకుని అయితే మీరు మిస్ అవ్వద్దు. సో మీరందరూ చూస్తారు అనుకుంటున్నా. అంతేకాకుండా ఈ ఇయర్ మన వినాయకుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని అయితే కోరుకుంటాను దేవుణ్ణి మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్కరు మంచిగా ఆరోగ్యంగా వాళ్ళు అనుకున్న సాధించాలని, నెక్స్ట్ వినాయక చవితి కల్లా అందరూ బాగుండాలని, అంతేకాకుండా మంచి వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ సక్సెస్లో వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నా. సో మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి. లోపల వినాయకుడు అయితే బాగుండు. గణేశుడు చాలా పెద్దగా ఉన్నాడు. అంతేకాకుండా